వెండి ధర ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతుందా? కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ఇప్పుడు మార్కెట్లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. వాళ్ళేమంటున్నారంటే సుమారుగా 55 ఏళ్లుగా జరగని ఒక పెద్ద బ్రేకౌట్కి వెండి రెడీ అవుతుందట. సో ఈరోజు మనం ఆ రిపోర్ట్లో ఏముందో చూద్దాం, దాని వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం. సరే, ఇంత పెద్ద మాట ఎందుకంటున్నారసలు? దానికి మొదటి ఆధారమేంటి? రిపోర్ట్ ప్రకారం కొన్ని దశాబ్దాలుగా అంటే చాలా స్లోగా ఫామ్ అవుతున్న ఒక టెక్నికల్ ప్యాటర్న్ ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తోందట. అదేంటో చూద్దాం పదండి. ఇదిగో ఇదే ఆ ప్యాటర్న్. దీన్ని ట్రేడింగ్ ప్రపంచంలో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటారు. చాలా పవర్ఫుల్ సిగ్నల్ ఇది. విశేషమేంటంటే ఇది 1-2 రోజుల్లో ఫామ్ అయింది కాదు, ఏకంగా 55 ఏళ్లు పట్టింది. సాధారణంగా ఇలాంటి ప్యాటర్న్ కంప్లీట్ అయితే ఇక ధరలు పైకి దూసుకుపోతాయని టెక్నికల్ అనాలిస్ట్స్ నమ్ముతారు. ఈ రిపోర్ట్లో ఏమంటున్నారంటే ఈ ప్యాటర్న్ చూపిస్తున్న టార్గెట్ ఎంత పెద్దదంటే దాని గురించి బయటకి మాట్లాడటానికి కూడా చాలామంది భయపడ్డారు. అయితే ఇక్కడొక డౌట్ వస్తుంది. సరే, ప్యాటర్న్ బావుంది, కానీ కేవలం ఒక చార్ట్ ప్యాటర్న్ని చూసి ఇంత పెద్ద డెసిషన్ తీసుకోగలమా? అది ఎంత పెద్దదైతే మాత్రం అసలు కథ మొత్తం చెప్పగలదా? ఈ ప్రశ్న చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మనల్ని ఈ రిపోర్ట్లోని అసలైన అనాలిసిస్ వైపు తీసుకెళ్తుంది. అయితే మరి ఆ పూర్తి కథ ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే ఈ రిపోర్ట్లో ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అదేంటంటే కత్తి ఇంకా చెయ్యి. ఈ ఒక్క ఎగ్జాంపుల్తో టెక్నికల్ ఫండమెంటల్ అనాలిసిస్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చాలా సింపుల్గా అర్థమైపోతుంది. మనకి తెలుసు కదా, అనాలిసిస్లో 2 రకాలుంటాయి. ఒకటి టెక్నికల్ అనాలిసిస్, అంటే షార్ట్ టర్మ్లో ప్రైజ్ ఎలా మూవ్ అవుతుంది, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇలా టైమింగ్ గురించి చెప్తుంది. రెండోది ఫండమెంటల్ అనాలిసిస్. ఇది అసలు లాంగ్ టర్మ్లో ఆ అసెట్ వాల్యూ ఎటు వెళ్తుంది, దాని వెనకున్న అసలు కారణాలేంటి అనే డీప్ స్టోరీని మనకు వివరిస్తుంది. ఈ రిపోర్ట్లో చెప్పిన మెయిన్ పాయింట్ ఇదే. టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక పదునైన కత్తి లాంటిది, కానీ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఆ కత్తిని పట్టుకుని దానికొక దారి చూపించే చెయ్యి లాంటిది. అంటే అర్థమేంటి? ఒకటి జస్ట్ ఒక టూల్ అయితే రెండోది దాని వెనుకున్న అసలు పవర్. ఇది చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. ఆలోచించండి, చేతిలో పట్టుకోకుండా ఒట్టి కత్తి ఏమైనా పనికొస్తుందా? పైగా అది మనల్నే గాయపరిచే ప్రమాదం ఉంది. సేమ్ అలాగే అసలు ఫండమెంటల్ స్టోరీ ఏంటో తెలియకుండా కేవలం టెక్నికల్ చార్ట్స్ను గుడ్డిగా ఫాలో అయితే అది చాలా డేంజర్ అని ఈ రిపోర్ట్ హెచ్చరిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం అనాలిసిస్లో ఎలా అనే పార్ట్ నుండి ఎందుకు అనే పార్ట్కి వెళ్దాం. అంటే ఈ చార్ట్ ఇలా ఎందుకు ఫామ్ అయింది, దాని వెనుకున్న అసలు కారణాలేంటి, వెండి మార్కెట్లో ఫండమెంటల్గా ఏం మారుతోంది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకప్పుడు వెండికి 2 రోల్స్ ఉండేవి. అటు చూస్తే డబ్బు, ఇటు చూస్తే ఇండస్ట్రీస్లో వాడే ఒక కమోడిటీ. ఈ బ్యాలెన్స్ వల్లే చాలా ఏళ్లుగా దాని ధరలు అటూ ఇటూ పెద్దగా కదలకుండా ఒక రేంజ్లోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. వెండి ఇప్పుడు జస్ట్ ఒక మెటల్ కాదు, అదొక స్ట్రాటజిక్ అసెట్. ఒకవైపు ఇన్ఫ్లేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, మరోవైపు అసలైన డిమాండ్ టెక్నాలజీ నుంచి వస్తుంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీ కండక్టర్స్, ఇలా ఒకటేమిటి అన్నీ. చివరికి దేశాలు కూడా స్ట్రాటజిక్గా నిల్వ చేసుకోవడానికి వెండిని కొంటున్నాయి. అంటే డిమాండ్ అన్ని వైపుల నుంచి పెరిగిపోతోంది. ఈ కొత్త డిమాండ్ అంతట్లో బిగ్గెస్ట్ డ్రైవర్ ఏదైనా ఉందంటే అది గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్. ప్రపంచమంతా ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ వదిలేసి క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తుంది కదా. ఈ మార్పులో వెండి రోల్ చాలా చాలా కీలకం, ముఖ్యంగా సోలార్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్లో. ఈ డిమాండు ఎంత పెద్దదో అర్థం కావడానికి ఒక చిన్న లెక్క చూద్దాం. మనం చూసే ప్రతి ఒక్క సోలార్ ప్యానెల్లో సుమారుగా 20 గ్రాముల వెండి ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల ప్యానెల్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. మరి దీని ఎఫెక్ట్ సప్లై మీద ఎలా ఉంటుంది? ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఒకవైపేమో డిమాండ్ రాకెట్లాగా పైకి వెళ్తోంది, మరోవైపేమో సప్లై అక్కడే ఆగిపోయింది. గనుల నుంచి ప్రొడక్షన్ పెరగట్లేదు. సో ఈ డిమాండ్ సప్లై గ్యాప్ రోజురోజుకీ పెరిగిపోతూ ఒక పెద్ద క్రైసిస్కి దారితీస్తోంది. ఓకే, సో ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మనకిప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం టెక్నికల్ చార్ట్ దగ్గరికి వెళ్దాం. ఈ ఫండమెంటల్ బలం వెనకుండగా టెక్నికల్గా ఫ్యూచర్లో ప్రైస్ ఎక్కడి వరకు వెళ్లొచ్చో చెప్పే కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ చూద్దాం. ఈ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ టార్గెట్ సుమారుగా $165. ఎలా వచ్చింది నంబర్ అంటే సింపుల్. గతంలో ఇలాంటి సైకిల్స్ వచ్చినప్పుడు ప్రైజ్ ఎంత పెరిగిందో ఇప్పుడు కూడా అంతే పర్సెంటేజ్ పెరుగుతుందని లెక్కేస్తే ఈ నంబర్ వస్తుంది. ఇక రెండో టార్గెట్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది, సుమారు $250. ఆశ్చర్యమేంటంటే ఈ క్యాల్కులేషన్ వెనక ఉన్నది 2200 ఏళ్ల క్రితం మన ఇండియన్ మ్యాథమెటీషియన్ పింగళుడు కనిపెట్టిన ఒక రేషియో, అదే గోల్డెన్ రేషియో. ఈ రేషియో ప్రకృతిలో, ఆర్ట్లో, చివరికి మార్కెట్ మూమెంట్స్లో కూడా కనిపిస్తోంది. దాని ఆధారంగా ఈ టార్గెట్ని సెట్ చేశారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ రిపోర్ట్ కూడా ఇదే చెప్తోంది. ఇవి కేవలం రిఫరెన్స్ పాయింట్స్ మాత్రమే, ఖచ్చితంగా అక్కడికే వెళ్తుందని గ్యారంటీ కాదు. ఎందుకంటే మార్కెట్లు ఎప్పుడైనా మారొచ్చు, మనకు తెలుసు కదా. సరే, ఫ్యూచర్లో టార్గెట్స్ రీచ్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మనం దేన్ని గమనించాలి? ఈ రిపోర్ట్లో ఒక కీ ఇండికేటర్ గురించి చెప్పారు. దాన్ని వాళ్లు షాంఘాయి వార్నింగ్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. అసలు ఏంటి ఈ షాంఘాయి వర్సెస్ యుఎస్ ప్రీమియం అంటే? సింపుల్గా చెప్పాలంటే చైనాలోని షాంఘాయి మార్కెట్లో ఫిజికల్ సిల్వర్ ప్రైస్కి, అమెరికాలోని ప్రైస్కి మధ్య ఉన్న తేడా. ప్రపంచంలోనే సిల్వర్ని ఎక్కువగా వాడేది చైనా.
సో అక్కడ రియల్ డిమాండ్ ఎంత బలంగా ఉందో ఈ ప్రీమియం మనకు లైవ్లో చూపిస్తుంది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలా సింపుల్. రెండు పాయింట్స్. పాయింట్ నంబర్ 1, బుల్లిష్ సిగ్నల్. ఈ ప్రీమియం ఒక ఔన్స్కి $8 నుంచి $10 దాటి ఇంకా పెరుగుతూనే ఉందంటే దాని అర్థం మార్కెట్లో ఫిజికల్ సిల్వర్కి విపరీతమైన డిమాండ్ ఉందని. పాయింట్ నంబర్ 2, వార్నింగ్ సిగ్నల్. ఒకవేళ ఈ ప్రీమియం సడన్గా పడిపోవడం మొదలైతే డిమాండ్ తగ్గుతోందని, మనం కొంచెం జాగ్రత్త పడాలని అర్థం. సో మొత్తంగా చూస్తే విషయమేంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది సముద్రంలో అలలొస్తున్నప్పుడు వాటితో పాటు ఎలా వెళ్లాలో నేర్పిస్తుంది. కానీ ఫండమెంటల్ అనాలిసిస్ అసలు సముద్రపు టైడ్ డైరెక్షనే ఎందుకు మారిందో చెప్తుంది. సింపుల్గా టెక్నికల్ అనాలిసిస్ కత్తి అయితే ఫండమెంటల్ అనాలిసిస్ ఆ కత్తిని పట్టుకున్న చెయ్యి. ఈ రిపోర్ట్ మొత్తం చెప్పేది ఒక్కటే: వెండి మార్కెట్లో టైడ్ డైరెక్షన్ మారిపోయింది. ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, రాబోయే ఈ పెద్ద అలల్ని చదవడం ఎవరికి తెలుసు?